హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, మిమ్మల్ని భయంపరచటానికి మీరు ఇచ్చినటువంటి ఈ తరుణానికే వందనాలు. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహిమా స్వరూపుడా, జాలిగల దైవమా, వందనములు. ఈ సాయంకాల సమయంలో మా వేదనలు, మా బాధలు, మా ఇరుకులు, మా ఇక్కట్లు నీకు చెప్పుకోవటానికి, వేడుకోవటానికి మీరు ఇచ్చిన ఈ తరుణానికే వందనాలు. స్తుతులయ్యా. మహాకాశములు పట్టనటువంటి దేవా, మూడో ఆకాశము నుంచి తొంగి చూడమని వేడుకుంటున్నాను. రాజుగారు ఎక్కడుంటే రాజ్యం అక్కడ ఉంటుందంట. మీరు ఎక్కడుంటే దేవదూతలు, కోట్ల కోట్ల దేవదూతలు అక్కడ ఉంటారు. మా మధ్య నివాసం ఉంచమని వేడుకుంటున్నాను. మీరు ఒక్క దేవదూతకి సెలవిస్తే చాలు ప్రభువా. ఒక్క రాత్రికి శత్రు సైన్యాన్ని 185,000 మందిని సంహరించిన దేవదూతలు ఉన్నారయ్యా మీ దగ్గర. ఇక్కడ అనేకమైనటువంటి దుష్ట సాంగత్యము, దుష్ట మనుషుల మధ్య దుష్టుడు అనేక రకాలుగా నీ బిడ్డల మీద చెలరేగిపోతూ ఉంటే, నా ప్రభువా మీరు దేవదూతల్ని పంపించండి ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. సైతాన, నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాను. నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాను. ప్రతి విధమైన అంధకార శక్తులు, ప్రతి విధమైన చాతుబడి శక్తులు నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాను. యూఫ్రటీసు నది వద్ద 3 దెయ్యములను మీరు బంధించినారు. ఇప్పుడు కూడా బంధించమని వేడుకుంటున్నాను తండ్రి. We bow before our Lord. We entered your presence, Lord. Bless us abundantly. I curse darkness and powers and evil. నాజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న నా తండ్రి స్తోత్రములు. మేలు చేసే దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజోమయుడా, రాజుల రాజువైన తండ్రి, ఎరుకో గోడలు కూల్చిన తండ్రి, ఎర్ర సముద్రంలో పాయలుగా చీల్చిన తండ్రి, శంటకు మెసటకు అభిద్రోగోని అగ్నిగుండము నుంచి కాపాడిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎముకలకు మాంసాన్నిచ్చి జీవాన్నిచ్చిన, కాపాడి రక్షించిన దేవుడు అయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం నాయన. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ఆదరించి తండ్రి, మమ్మల్ని ఆవరించిన ఆయన, మా గురించి పట్టించుకొని ఆయన, జాలిగల దైవమా, దయారసము కలిగిన తండ్రి, నా కాడి సులువైనదే, నా కాడి సులువైనదే. నేను సాత్వికుడను, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. మీరు సెలవిస్తున్నారు డాడీ. మీకు స్తోత్రములు. నా కుమారుడా, నేను సర్వశక్తి గల దేవుడను. నా కుమారి, నేను సర్వశక్తి గల దేవుడను. నా దగ్గర చాట ఉంది. నేను చెరికానంటే మీరేమైపోతారు? నా దగ్గర త్రాసు ఉంది. నేను తూశానంటే మీరేమవుతారు? నా దగ్గర జల్లెడ ఉంది. నేను జల్లించానంటే మీరేమైపోతారు? సెలవిస్తా ఉన్నాడు దేవుడు. ఇకనైనా మార్పు చెందుతామా అని ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు. మన దేవుడు మేలు చేసే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు కనికరించే దేవుడు,
మన దేవుడు కటాక్షము కలిగిన దేవుడు, మన దేవుడు కరుణ చూపే దేవుడు, దయారసము కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రభువా, మీ రెండు చేతులెత్తి ప్రపంచమును ఆస్వాదిస్తున్నందుకు వందనములు. ఒక్క కుటుంబం కాదు, ఒక్క ఆరాధన కాదు, ఒక్క చర్చి కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న సర్వ మానవుల మీద, నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షం కురిపించే దేవుడివి, సమానముగా సూర్యరశ్మిచ్చే దేవుడివి. హల్లెలూయా. మమ్మల్ని కనికరించయ్యా. ఎంతోమంది అప్పులతో బాధపడుతున్నారు ప్రభువా. మా కుటుంబం కూడా బాధపడుతుంది ప్రభువా. మేళ్ళతో నింపండి అయ్యా. అప్పులన్నీ తీర్చండి ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. వీసా కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. సహాయం చేయండి. వివాహ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని సెలవిచ్చారు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ముట్టుకో తండ్రి. 30 60 100 ఆశీర్వదించే దేవా, నీ గిన్నె నుండి పొర్లుద్దని సెలవిచ్చిన నా తండ్రి. మా సరిహద్దులు విశాలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు పైవారిగా ఉంటారు, కింద వారిగా ఉండరు అన్నావు తండ్రి. మీరు తలవలే ఉంటారు, తోకవలే ఉండరు అన్నావు నాయన. నీవు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నేను ఆశీర్దిస్తానని సెలవిచ్చావు నాయన. ఆకాశం నుంచి మంచి ధననిధిని తెరుస్తానని సెలవిచ్చావు తండ్రి. మీకు స్తోత్రాలు డాడీ. ఈ సాయంకాల సమయమున బహుదూర ప్రాంతంలో ఉండి అనేక సంవత్సరాల నుంచి ఇంటికి రాకుండా అనేక శ్రమలతో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు నాయన, నువ్వు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో ప్రభువా. అనేక మంది మంచాల మీద పడుకొని ఏడుస్తున్నారు ప్రభువా. అనేక మంది హాస్పిటల్లో బాధపడుతున్నారు ప్రభువా. అయ్యా, స్వస్థపరిచే యెహోవాని నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచలని సెలవిచ్చావు కదయ్యా. నీ రెక్కల కింద ఆరోగ్యము దయచే ప్రభా నీ ప్రజలకి, నీ బిడ్డలకి. నిన్ను ఆనుకొని జీవించమన్నావు కదా నాయన. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఏ పని అవ్వని వారు నా ప్రభా, ఈరోజు వారికి మేలు చేయండి ప్రభా. ఈరోజు ఒక శుభదినము నాయన. ఈరోజు ఒక సంతోష దినముగా మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. చాలామంది ఈ జీవితం వేస్ట్ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. నా ప్రభా, సహాయం చేయండి. ఈ జీవితానికి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి దైవజనుడిని బ్లెస్ చేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. మేళ్ళతో నింపండి, రక్షించమని పాదాలు పట్టుకుంటూ వేడుకుంటూ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. భూలోకంలో క్రైస్తవుడుగా జీవించిన సమయంలోనే పరలోకము వెళ్ళి చూసి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? బైబిల్ ఏం చెప్తా ఉందంటే, పౌలు తను జీవించిన దినాల్లో తన మూడో ఆకాశము అంటే పరలోకము చూసి వచ్చాడు. ఆ పరదైసుని చూసి వచ్చాడు. పరలోకములో ఒక భాగము పరదైసు. అట్లా ఈ భూలోకములో ఇప్పుడు జీవితాన్ని సాగిస్తున్న క్రైస్తవుడు ఎప్పుడో పరలోకమో చనిపోయిన తర్వాత వెళ్తామో అనేకంటే మన ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో తెలుసుకోవాలంటే భూలోకంలో ఉంటుండగా పరలోకము చూసి రావాలి. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో
పరలోకంలో కూర్చోరా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో మీరు కూర్చోరా. పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడు దేవుడు. మేఘము గుండా వచ్చి, ఆదామా, నా కుమారుడా ఆదామా అని పలకరించి రోజు మాట్లాడేవాడు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆదామా ఎక్కడున్నావు? రవి ఎక్కడున్నావు? మరియా నువ్వు ఎక్కడున్నావు అని క్వశ్చన్ చేస్తే నువ్వు ఏమై ఉన్నావో నీ అంతరంగం చెప్పుద్ది. నీకును నాకును మధ్య నీ పాపం అడ్డుగా ఉంది. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రాహాముగా మార్చేశాడు. యాకోబు ఇజ్రాయిల్గా మార్చేశాడు. సౌలు పౌలుగా మార్చిన దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, పరలోకము నుంచి దేవుడు భూలోకానికి దిగాడంట. మనం పరలోకం వెళ్ళటం కాదు, దేవుడే మానవుడి కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి అబ్రాహాముతో మాట్లాడి చాలించిన తరువాత యెహోవా దేవుడు పరలోకానికి ఏగెను. ఆదికాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రాహాము 99 ఏండ్లైన వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు, నిందారహితమై. ఎందుకంటే అప్పటికే 86వ ఏటలో షారా ఈయన కలిసి ఆ హాగర్ దగ్గరికి పంపుతారు. అప్పుడు ఇష్మాయేలు కంటాడు, అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి అవుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నీకు అనేక జన్మలకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీవు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. హల్లెలూయా. వారిలో ఒంటరి వాడు 1000 మంది దగ్గర. చాలామంది అనుకుంటారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా దగ్గర డబ్బు ఉండదు, నేను పేదరికంలో ఉండాలి. అసలు పేదరికం ఉంటేనే దేవుళ్ళు నువ్వు ఉన్నట్టు. చూడండి, జబ్బు అన్నా రావాలి, డబ్బు అన్నా పోవాలి. ఉన్న డబ్బులన్నీ పోవాలి, అప్పుడు యేసుప్రభు వస్తాడు మన దగ్గరికి. లేదా జబ్బు అన్నా మన దగ్గరికి రావాలి. కానీ హిందువులు ఏం చెప్తారు? హైందువులు డబ్బు వస్తే చెప్పొద్దు, జబ్బు వస్తే ఊరంతా చెప్పు అంటారు. విన్నారా ఎప్పుడైనా? జబ్బు వస్తే చెప్పేయాలంట అందరికీ. సిరి అంటది కానీ చీడ అంటుందంట. అట్లాగా డబ్బు వస్తే చెప్పరు హైందవులు. జబ్బు వస్తే చెబుతారు, ఎక్కడ నొప్పి వచ్చిందండి, అదండి ఇదండి, ఆ మందు వాడానండి, ఈ హాస్పిటల్కి వెళ్ళారండి. చదవండి, ఆయన పరమునకు ఏగెను అని ఉంటుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడి చాలించిన తర్వాత పరమునకు ఏగెను. హల్లెలూయా. ఆయన పరములోకి వెళ్తాడు, పరలోకానికి. తరువాత నిమ్రోతు సమయంలో మరి బబేలు గోపురం కట్టినప్పుడు కూడా పరలోకం నుంచి ఈ మానవులు ఏమి చేతురో చూతుము రండి అని భూలోకానికి దిగుతూ ఉంటాడు. దేవుడికి అవసరమైనప్పుడు మేఘము గుండా అవ్వ ఆదాముతో మాట్లాడి మళ్ళా పరలోకానికి వెళ్ళేవాడు. ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడి చాలించిన తరువాత హల్లెలూయా అతని వద్ద నుండి పరలోకానికి వెళ్ళాడు. మనము చాలామంది పొద్దుటి పూట వాకింగ్కి వెళ్తాం, స్నేహితులతో వాకింగ్ చేస్తాం. వాకింగ్ చేసిన తర్వాత నా స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, నేను మా ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడతాడంట. మాట్లాడిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు, పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా.
పరలోకము పరలోకము నా దేశము, పరదేశి నేనెలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము ఎంతో అందమైనది, నా దేశము అసమానమైనది. పరలోకము ఎంతో అందమైనది. ఆదాముకి ఏదైనా తోట నిర్మించాడు దేవుడు. ఇజ్రాయేలు ప్రజలకి 430 సంవత్సరాల తరువాత కానాను దేశము ఇచ్చాడు. మనకైతే ఇంకా గొప్ప 2000 సంవత్సరాల నుంచి ఆయన పరలోకము మన కొరకు ఇల్లులు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఇల్లులు సిద్ధపరుస్తూ ఉన్నాడు, మెన్షన్స్ సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరలోకము నా దేశము, పరదేశే నేనెలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకం ఎంతో అందమైనది. ఆ పరలోకము నుంచి కిందకి దిగి అబ్రాముతో మాట్లాడి చాలించిన తర్వాత పరమునకు ఏగెను. నిమ్రోదు సమయములో బబేలు గోపురము కట్టినప్పుడు ఆ దేవాది దేవుడు భూలోకానికి దిగాడు. హల్లెలూయా. యాకోబు తలగడ కింద పడుకున్నప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ఆయన మాట్లాడాడు యాకోబుతో. పరలోకం నుంచి కిందకి దిగాడు. నన్ను వెళ్ళని, తెల్లారుతుంది, వెళ్ళిపో, ఎవరొద్దన్నారు? భక్తుడు ప్రార్థనలు ఆపుతూ ఉంటాయి. యాకోబు ప్రార్థన బహు గొప్పది. మలాకి 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని. యాకోబు మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. యాకోబు గురించి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చేసాడు దేవుడు, పట్టేశాడు అంతే. తెల్లవార్లు నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను ఆస్వాదించే వరకు. నన్ను వెళ్ళిపోని, పరలోకం తెల్లారిపోతుంది, వెళ్ళిపోతా నేనంటే నువ్వు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను వదిలిపెట్టను. వెళ్ళిపోవచ్చుగా దేవుడు, తుంటి మీద కొడతాడు. అయినా సరే ఆయన తెల్లవార్లు దేవుడితో దయ్యంతో పోరాడతాడు. మనుషులని ఉంటుంది. ఆయన పోరాడిన తర్వాత ఇక నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అని మారుస్తాడు. హల్లెలూయా. పరలోకము నుంచి మేఘము గుండా దిగివచ్చి ఆదాముతో మాట్లాడిన దేవుడు పరలోకము నుంచి భూలోకానికి దిగి అబ్రాముతో మాట్లాడిన దేవుడు, పరలోకము నుంచి భూలోకానికి దిగి యాకోబుతో మాట్లాడిన దేవుడు, పరలోకము నుంచి భూలోకానికి దిగి సీనాయి పర్వతం పైన మోషేతో మాట్లాడిన తండ్రి, మోషే మోషే నా ప్రజలు 430 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు, వారిని విడిపించుటకు నువ్వు వెళ్ళని మోషేతో మాట్లాడాడు. పరలోకము నుంచి దహించు అగ్ని అయిన దేవుడు భూలోకానికి కిందకి దిగి మాట్లాడుతూ ఉన్నాడు. మనకి మన ఇష్టానుసారముగా మన వాక్యము చెప్పుకుంటూ ఉంటాం. నాదే కరెక్టు, నేను బోధ చేసే బైబిలే కరెక్టు, నాకు తెలిసిన వాక్యమే కరెక్టు, నాకు తెలిసిందే భక్తి, నేనే భక్తిపరుణ్ణే, నా భార్య భక్తిపరురాలు కాదు, నేనే భక్తిపరురాలని, నా భర్త భక్తిపరురాలు కాదు, ఆయన కంటే నేను చాలా భక్తిపరురాలని. ఎంతమంది లేరు? ఈ విశ్వాసులందరికీ ఏమి తెలీదు, నేనే గొప్ప దైవజనుడిని, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికంటే నాకే బాగా వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళు ఎంతమంది చూడట్లా. కానీ దేవుడు అలా అనుకోవట్లా, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మానవుడితో మాట్లాడటానికి మోషే మీరు బలిపీఠం కట్టండి, నేను ఈ భూలోకానికి వచ్చి ఈ మనుషుల మధ్య నేను నివాసం ఉంటాను, మోషే బలిపీఠం కట్టు, నా మందసం మీ మధ్య ఉంటుంది అని సెలవిచ్చిన దేవుడు. మనమైతే కొద్దిగా అందం వచ్చేసరికి కాళ్ళు ఎగరేస్తాం, కొద్దిగా డబ్బు వచ్చేసరికి కాళ్ళు ఎగరేస్తాం,
కొద్దిగా పదవి వచ్చేసరికి కాలు ఎగరేస్తాం. ఈ లోక పోకడ నశించిపోతుంది. ఈ లోకపు దేవతలందరూ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించెదరు. యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నారు. ఆయన వస్తున్నాడు. ఆయన భూలోకానికి వచ్చి మోషేతో మాట్లాడాడు. ఆదాముతో మాట్లాడాడు. అబ్రాహాముతో మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడాడు. దావీదుతో మాట్లాడాడు. అయ్యా నీ చర్చి కడతానయ్యా, నేను నీ చర్చి కడతానయ్యా, నీ చేతులు రక్తసిక్తమై ఉన్నాయి. దావీదు చెప్పాలంటే దావీదు అనకూడదు, దావీదా. ఎంత ప్రేమ చూడు. మనం ఇళ్ళల్లోనే బుద్ధి ఎక్కువైనప్పుడు మాటలు తేడాగా వస్తాయి. ఆ పేరు పెట్టి పిలవకుండా నానా చిట్టి అంటుంటాం. నానా చిట్టి పొట్టి కన్నా ఇలా మాట్లాడుతూ ఉంటాం. చిన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటాం. పిల్లల్ని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాం. నా చిట్టి ఆడి పేరు పెట్టి పిలవం. నా చిట్టి, నా పొట్టి, నా కొండ, నా కోన. వీడికి ముసలోడు అయిపోయిన తర్వాత ఆ చిట్టి కోన చూడాలి. చూడకపోతే తెలుస్తుంది ఆ చిట్టి కొన్న ఏం చేస్తాడో. ఇది లోకము. నువ్వు ముసలోడు అయినప్పుడు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ చిట్టి కొన్న నువ్వు ముద్దులాడవే నా బంగారం, నా వెండి, నా ముత్యాలని. వాడు చూస్తాడో చూడ్డో, కానీ దేవుడు చూస్తాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఆదాము కొరకు కిందకి దిగిన దేవుడు, అబ్రాహాము కొరకు కిందకి దిగిన దేవుడు, యాకోబు కొరకు కిందకి దిగిన దేవుడు, మోషే కొరకు దేవుడు కిందకి దిగాడు. నీ కొరకు కూడా కిందకి దిగుతాడు. నువ్వు ముదిమయందు నిన్ను చంకనెత్తుకుంటా నువ్వు ముసలోడు అయిపోయినా పర్వాలా. అయ్యో నేను నల్లందాన్నండి, నాకెవరు సంబంధాలు రావట్లేదండి. నువ్వు నల్లందానమైనా పర్వాలా. ప్రియుడు ఇష్టపడతాడు, మన దేవుడు ఇష్టపడతాడు. మంచి సంబంధం, అందరికంటే మంచి సంబంధం నీకు ఇస్తాడు. అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అయ్యా నాకు ఆడపిల్లలు పుట్టారయ్యా, మగపిల్లలు పుట్టలేదయ్యా. షారాకి ఇవ్వలేదా? హన్నాకి ఇవ్వలేదా దేవుడు? ఎలిజబెత్కి ఇవ్వలేదా దేవుడు? వాట్ ఎవర్ యు ఆస్క్ ఐ విల్ గివ్ యూ. కింద కండిషన్స్ అప్లై అని ఉంటుంది. పెద్ద కారు చూపించి ₹1 తీసేసుకోండి అని ఉంటుంది. కానీ కండిషన్స్ అప్లై. డౌన్ పేమెంట్ ఏదో కట్టపట్టాడు. నువ్వు దేవుడికి లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, నువ్వు దేవుడినే ప్రేమించాలి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు సూటిగా చెప్తా ఉన్నాడు. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, పెళ్ళై 20 ఏళ్ళు అయింది, పెళ్ళై 30 ఏళ్ళు అయింది, ఇంకా నీ భర్త తప్పించి ఇంకా వేరే వాళ్ళు అందంగా కనబడతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. క్రైస్తవుల్లో ఒక రహస్యం కనిపెట్టాను నేను. పాపం చేయరు కానీ పాపపు తలంపులు వస్తూ ఉంటాయి. పాపము చేయరు కానీ పాపపు తలంపులు వస్తూ ఉంటాయి. అందంగా కనబడితే చాలు వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీ కొరకు, నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మోషేతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు,
నువ్వు కట్టవు నీ చర్చి, నీ కుమారుడు కడతాడు, ఎందుకంటే నీ చేతులు రక్తసిక్తమై ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలామంది డబ్బు సంపాదిద్దాం, బోల్డ్ మంది పాస్టర్లకు డబ్బులు వస్తున్నాయని చర్చిలు కడదామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బిల్లీ గ్రామ్ గారిని అడిగారు, అయ్యా నువ్వు ప్రపంచం మొత్తం నువ్వు తెలుసు కదా, ఎన్నో దేశాలు తిరిగారు కదా, 100 కోట్ల మందికి సువార్త ప్రకటించారు, ఇవాంజలిస్ట్గా ఉన్నారుగా, మీరు చర్చ ఎందుకు కట్టారంటే నాకు దేవుడు చెప్పలా. నాకు దేవుడు చెప్పింది నేను చేస్తా ఉన్నా, నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా? ఇదివరకు పిలిస్తే పలికే పాస్టర్, నా దగ్గర డేట్ లేదండి, అక్కర్లా నీ డేటు, 300 సంఘం దాటిందంటే పాస్టర్ దొరకడం, 5,000 ఇస్తేనే కానీ రావట్లా, చర్చెస్కి ఇళ్ళకి రావట్లా, ప్రార్థనకి. అంచె దినాల్లో ఉన్నాం, అబద్ధమైన ప్రవక్తలు ఎక్కువైపోయారు, మోసపూరితమైన జనాలు ఎక్కువైపోయారు, లావిష్ లైఫ్కి అలవాటు పడిపోయారు దైవజనులు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నామం వెక్కిరించబడదు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దావీదుతో మాట్లాడిన దేవుడు నీతోని నాతోనే మాట్లాడతాడు. ప్రతి ప్రవక్తతో మాట్లాడాడు. యెహోషువతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నువ్వు కనిపెట్టుకొని ఉండాలి, నువ్వు చేయాల్సింది ఆయన్ని కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు వస్తాడానా, ఏం చెప్తాడా దేవుడు? బైబిల్లో ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా మాట్లాడాడు దేవుడు. ఆయన శిష్యుల ద్వారా మాట్లాడి ఆయన డిజైబుల్స్గా మాట్లాడు. 5,000, 10,000, 1,00,000 సంఘం ఉంటే గొప్ప కాదు, వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే కాదు. యేసుప్రభు కూడా ఆ రోజుల్లో, యేసుప్రభు బతుకున్న రోజుల్లో ప్రపంచ జనాభా 3 కోట్లు అంట, ఇప్పుడు 800 కోట్లు. యేసుప్రభు బతుకున్న దినాల్లో, అంటే నేను విన్నది అది, మరి అది సైంటిఫిక్గా కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ 3 కోట్ల మంది జనంలో ఆయన ఏర్పాటు చేసుకుంది 11 మంది, 12 మందినే, 70 మందిని ఇద్దరిద్దరిని శిష్యులుగా పంపించేశాడు. చాలా 12 మందిని. చూడండి, గిద్దోను 1000 మంది అక్కర్లేదు నాకు అన్నాడు దేవుడు. అన్నాడు గిద్దోని దగ్గర ఉన్న వాళ్ళని 300 మంది చాలు. ఆ 12 మంది ప్రపంచం మొత్తం దున్నేశారు. కొద్ది మంది అయినా చాలు. మీ దగ్గర చర్చిలో 100 మందే ఉన్నారా? 100 మందిని 100 ప్రవక్తలుగా చెయ్యి, అయితే అందరూ మంచోళ్ళు రారు. అందరూ చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉండరు. నన్ను చర్చి పాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పిలిచారు, 7 సంవత్సరాలు అదే చర్చికి వెళ్ళా. నీ చెప్పింది దేవుడు వాక్యం అంతా చెప్పేవాడిని, వాళ్ళు వినేవారు కాదు. ఎప్పుడు దొంగతనాలు జరిగేవి. అక్కడ మొబైల్ పెట్టేవారు, ల్యాప్టాప్ పెట్టి చేతులు ఎత్తేవారు. ఆయన ఏం చేసేవాడు, ఆ పాస్టర్ లైట్లు తీసేవాడు. లైట్లు తీసినప్పుడు చీకట్లో మొబైల్ ఎత్తేసేవారు చాలామంది. అంటే చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ మంచోళ్ళ? సగం మంది మంచోళ్ళు కాదు, కొంతమంది మంచోళ్ళు ఉండరు. సగం మంది కాకపోయినా కొంతమంది మంచోళ్ళు ఉండరు. మొబైల్లో దొంగతనాలు అయ్యేవి. నువ్వు లైట్లు ఎందుకు ఆపుతావు? అది చెప్తే బాధ. చీకట్లో ఉండేవాడు సాతాని సంబంధి, వెలుగులో ఉండేవాడు దేవుని సంబంధి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన నీ కొరకు నా కొరకు పరలోకము నుంచి దిగి వస్తాడు. నువ్వు దుఃఖముతో, వేదనతో నీ చొక్కా చింపుకోకుండా నీ హృదయాన్ని చింపుకొని అడుగు, పరలోకం నుంచి నీ కొరకు దిగి వస్తాడు. నీ పక్కనే ఉంటాడు. నీ చొక్కా చింపుకోవద్దు.
ఆయన కనుక మన తప్పులు ఎంచితే ఒక్కడ బతకడు భూలోకంలో, జల్లిచ్చేస్తాడు. జల్లిడు ఉంది ఆయన దగ్గర, ఆయన దగ్గర చాట ఉంది. చెరికాడంటే మనం ఉండలేము, జల్లిచ్చాడంటే మనం ఉండలేము, త్రాసు పెట్టి తూచాడంటే మనం తేలిపోతాం. కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండాలి. నువ్వు ఉప్పుగా ఉండాలి, రుచికరముగా ఉండాలి. నీ క్యారెక్టర్ చూసిన వాళ్ళకి మంచిగా ఉండాలి. కానీ సాతాను ఎప్పుడు దేవుడికి నమ్మకంగా ఎవరుంటారా వాడి పేరు పాడు చేద్దాం, వాడికి ఏదో ఒకటి చేద్దాం, వాడికి ఏదో హాని చేద్దాం, వాడికి ఏదో ఇబ్బంది పెడదాం అని చూస్తూ ఉంటారు. వాడిని తప్పు పట్టించి అతనే తప్పు చేశాడు అని సమాజంలో నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అంతిమ విజయము దేవుని పిల్లలదే. దేవుడే స్వయంగా కిందకి దిగి వస్తాడు మనం యథార్థంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజోమయుడా, రవికోటి తేజుడా, చాకలి చేతిలో సబ్బు వంటి వాడా, ఈ సాయంకాల సమయంలో నాయన అవ్వ ఆదాముతో మాట్లాడిన తండ్రి, అబ్రహాముతో మాట్లాడిన తండ్రి, యాకోబుతో మాట్లాడిన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, మోషేతో మాట్లాడిన దేవా, దావీదుతో మాట్లాడిన దేవా, యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి మనిషితో, ప్రతి విశ్వాసితో, ప్రతి డిజైపుల్తో మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాను. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడనే యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.